యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. పరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన TLC అన్నది నా ఆహారంలో దేవుని యొక్క మాటని మన జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి తలంపు ఏంటంటే, ఆయనను దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. ఆయన అనేవారు ఎవరంటే మన ప్రభు యేసు స్వామిని దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. యేసు స్వామిని వారి దోణి మీదకి ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. అనేక పర్యాయాలు దోణి దేనికి సాదృశ్యంగా ఉన్నదో బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దోణి అంటే మన జీవితానికి సాదృశ్యం. వారు ఇష్టపడ్డారు. ఆ దోణిలోనికి యేసు స్వామిని ఎక్కించుకోవటానికి వారు ఇష్టపడ్డారు. అంటే వారి జీవితంలోనికి యేసు స్వామిని ఆహ్వానించడానికి వారు ఇష్టపడ్డారు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితం మన ఇష్టానుసారంగా, మన జీవితం మన మనసుకు తగ్గట్టుగా, మన జీవితం మన ఉద్దేశానికి తగ్గట్లుగా జీవిస్తున్నటువంటి జీవితంలో మనం ఈ రోజున మన ప్రభువుని మన జీవితంలోనికి ఆహ్వానించుకుంటే, మన ప్రభువుని మన జీవితం అంతటి మీద ఆయన అధికారానికి మనం ఒప్పుకోగలిగితే, నా ఇష్టం ఏం లేదు, నాలో ఉన్నటువంటి నా ప్రభు చిత్తం, నా ప్రభు చిత్త ప్రకారం, నా ప్రభు ఇష్ట ప్రకారం మరి నేను జీవిస్తాను అని చెప్పేసి మనం అంగీకరించినప్పుడు, ఆయనను మన జీవితంలోనికి, మన గృహంలోనికి, మన కుటుంబంలోనికి చేర్చుకోవటానికి ఇష్టపడినప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. రెండవ తలంపు ఏంటంటే, వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. ఒకవేళ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు ప్రభు లేకుండా దోణిలో ప్రయాణం అస్తావ్యస్తంగా అయి ఉండొచ్చు, అడదిడ్డలో ప్రయాణాలు అయి ఉండొచ్చు. ఆ దోణి మీద సముద్రపు అలలు, సముద్రపు ఘోష, సముద్రపు తరంగములు ఆ దోణిను ఎంతగానో అల్లాడించి ఇబ్బందిపరిచి ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ దోణిలోనికి ప్రభువుని ఎక్కించుకున్నారో, వారు వెళ్ళవలసినటువంటి ప్రదేశమునకు క్షేమంగా చేర్చబడ్డారు. మన జీవితంలోనికి కూడా ప్రభువుని ఆహ్వానించినప్పుడు, మన జీవితంలో మన ప్రభువుని కలిగినప్పుడు, మన జీవితానికి గమ్యాన్ని ప్రభు చేరుస్తాడు. మనకున్నటువంటి ప్రతి అచీవ్మెంట్స్ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి గోల్ కూడా మనం రీచ్ అయ్యే విధంగా మనంగా అయితే ఒకవేళ మన గమ్యం చేరలేము, మన ప్రయాణ దిశ అనేటువంటిది గుర్తెరగా గలిబిలేనటువంటిది, అపవాది అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు, అపవాది అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలిగించవచ్చు. ప్రభు మనలో ఉన్నప్పుడు, ప్రభు మనతో ఉన్నప్పుడు, ప్రభు మన కుటుంబంలో ఉన్నప్పుడు మనం చేరవలసినటువంటి గమ్యాలు, చేరవలసినటువంటివి క్షేమంగా చేర్పిస్తాడు మన ప్రభు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో చిన్ని స్వపరీక్ష. మన జీవిత ధ్వనిలోనికి ప్రభువుని చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నామా? ఎంత కాలంలో మనం మన ప్రభువుని సొంత రక్షకునిగా, స్వరక్షకునిగా అంగీకరించడానికి ఇంకా నాకు సమయం ఉంది, ఇంకా నాకు వయసు ఉంది, నాకు ఇంకా బలం ఉంది, నాకు ఇంకా ఏం సమయం అయిపోయింది, ఏం వయసు అయిపోయిందని ఇప్పుడు నేను ప్రభువుని రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నావేమో. సమయం లేదు. ఇది మిక్కిలి అనుకూల సమయం. నీ జీవిత ధోనిలోనికి ప్రభువుని చేర్చుకుంటే, ఇప్పటి వరకు నీ జీవిత కాలంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తున్నావేమో, ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అభ్యంతరాలు, ఆటుపోట్ల జీవితంలో గమ్యాన్ని, నీ డెస్టినేషన్ చేరాలనేటువంటి వ్యక్తిగా ఉన్నావేమో. ఇదేనో నీ జీవిత ధోనిలోనికి ప్రభుని చేర్చుకుని చూడు. నీ జీవితంలో సరఫీ అయినటువంటి మార్గంలో
దేవుడు సురక్షితమైనటువంటి మార్గంలో విజయం వైపుకి దేవుడిని నడిపిస్తాడు. నీవు చేరవలసినటువంటి గమ్యాన్ని సురక్షితంగా దేవుడు చేర్పిస్తాడు. అటు రీతిగా ఈ ఉదయం మనందరి జీవితంలో ప్రభువుని చేర్చుకోవటానికి ఇష్టపడేటువంటి వారుగా, మన గమ్యాలు చేర్పించడంలో ప్రభు యొక్క ప్రమేయం మనందరి జీవితాల్లో ఉంటూ ఆయన నడిపిస్తూ బలపరచునుగాక. ఆమేన్. దేవుడి కొన్ని మాటలు మనందరి వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యురాలు జ్యోతి కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో సెలవిచ్చినట్లుగా, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఉన్నతంగా దీవిస్తూ బలపరచునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల కొందనాలు. ఈ ఉదయంనైనా శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. ఎందరైతే నాయన వారి జీవితాల్లో నా తండ్రి మిమ్మల్ని గుర్తెరక్కక, మిమ్మల్ని అంగీకరించక, మిమ్మల్ని వారి జీవితాలలోనికి ఆహ్వానించుకోలేక నాయన జీవితకాలం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా సొంత నిర్ణయాలతో, సొంత ఉద్దేశాలతో, సొంత సంకల్పాలతో ముందుకు సాగుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి జీవితంలో మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని చేర్చుకుని ప్రభువా వారి గమ్యాలు చేర్చబడేటువంటి రీతిని నడిపించండి దేవా. ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి జ్యోతి కిరణ్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటూ వారి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు బలపరిచి వారు దిలపరచమని దేవా. ఈ ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరిచి ప్రతి గృహంలో ప్రతి బిడ్డ జీవితంలోనైనా అయ్యా మీరే నాయకుడిగా, నావికుడిగా, కాపురగా ఉండి వారిని మీరు నడిపిస్తూ బలపరచమని యేసు నామములో తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.